I've been talking for the past 3 weeks on resolving marital conflicts. గత 3 వారాలుగా వివాహ బంధంలోని చిక్కుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం. In the last 2 weeks we talked about how to take steps to resolve the conflicts. గత 2 వారాలుగా ఇటువంటి సరిదిద్దులు మనం చేసుకోవాలి, ఎటువంటి మెట్లు తీసుకోవాలి అన్న విషయం మాట్లాడుతున్నాం. First was to repent of all the angry, harsh things that you have done and the violent things you have done to each other. Repent of it. మొట్టమొదటిగా మనము క్రోధంతో కోపంతో మాట్లాడిన ప్రతి విషయాలు అన్నిటిని కూడా సమాధానపరచుకోవాలి. Repent means a strong decision of your will never to do it again. పశ్చాత్తాపడుట అంటే ఒక గట్టి తీర్మానం తీసుకుంటా, నేను తిరిగి ఆ పని చేయను అన్నటువంటి తీర్మానం తీసుకుంటా. And I said, write it on a piece of paper. నేను చెప్పాను, దాన్ని ఒక కాగితం మీద మీరు రాసుకొనండి. Keep it in your Bible. అది మీ బైబిల్లో పెట్టుకోండి. Every morning open it, read through what you have written. ప్రతిదినము మీరు ఏం రాశారో ఒకసారి మీరు చదువుకోండి. Because when you keep repeating it to yourself, reading it to yourself, it will strengthen your resolve not to repeat it again. ఒకవేళ మీరు ప్రతిదినం మీరు ఆ విధంగా చదివి చేసినట్లయితే మీరు ఎప్పుడు కూడా దాని నుంచి త్రుటిల్లి పోకుండా మీరు ఆ పాటించగలుగుతారు. The human mind is such a fickle thing. మనుషుని యొక్క మనసు ఎంతో చిత్రం కలిగినది. You decide one thing one day, you forget it the next day. మనం ఒక దినమున ఓ పని చేసిన దాన్ని రెండో దినమున మనం మర్చిపోతూ ఉంటాం. We are very fickle. మనం త్వరగా మారిపోయేవారుగా ఉంటాం. It's important that you write it down on a paper and revise it every day, look through it every day. అందుకనే దాన్ని కాగితం మీద రాసుకొని ప్రతి దినము దాన్ని ఒకసారి చదువుకొని దానికి తీర్మానానికి స్థిరపడి ఉండటం ఎంతో అవసరం. And the more and more you revise it, look at it and decide to do it, it will become part of your spirit. It gets into your spirit. ఎంత ఎక్కువగా నువ్వు అది ప్రతిదినము చూచి ఆ విధంగా చేయాలని తీర్మానించుకుంటూ చేస్తున్నప్పుడు అది నీ మనసు అంతరంగంలో నీ ఆత్మలోకి వెళ్ళి అది ఒక అలవాటుగా మారుతున్నది. It will become a good habit in your life. నీ జీవితంలో ఒక మంచి అలవాటుగా మారుతున్నది. Now the second thing we said was forgive all the hurts. రెండవది ప్రతి విధమైన గాయములను మీరు క్షమించాలి. Nothing is beyond forgiveness. మీరు క్షమించలేటటువంటి ఎటువంటి గాయము కూడా లేదు. If God has forgiven you of your sins, you have to forgive the other person. You have no choice. దేవుడు నిన్ను క్షమించిన తర్వాత మీరు కూడా ఎదురు వ్యక్తిని అదే విధంగా క్షమించాలి. నీకు ఎటువంటి ఆ చాయిస్ లేదు. If you don't forgive, God won't forgive you. ఒకవేళ నువ్వు క్షమించినట్లయితే దేవుడు నిన్ను క్షమించడు. Third thing is make a decision, write it down. I will never again speak a hard, harsh, unloving word to my wife or my husband. I will never speak again. Write it down. మూడవదిగా మీరు తీర్మానం చేసుకోండి, కాగితం మీద రాసుకోండి. నేను ఎప్పుడు కూడా నా జీవిత భాగస్వామిని నేను గాయపడేటట్టుగా నొప్పి కలిగేటట్టుగా ఇటువంటి కార్యం చేయను అని ఒక తీర్మానం చేసుకొని రాయండి. Daily remind God, Lord help me to keep this. ప్రభువా ఈ తీర్మానంలో నేను స్థిరంగా ఉండడానికి నాకు సహాయపడని దేవుని ప్రార్థన చేయండి. When God sees you writing it down sincerely, God knows your heart is sincere, he will help you. ఒకవేళ మీరు నిజమైన హృదయంతో మీరు తీర్మానం చేసుకొని రాసినట్లయితే దేవుడు మీ హృదయాన్ని అనుసారంగా దేవుడు మీకు సహాయపడతారు. And the fourth thing was do not bring up the past again. నాలుగోది మీరు గతించిన విషయాన్ని బయటికి తీసుకుని రావద్దు. Every time you have conflict, don't bring up all the dirt in the past. ఎప్పుడు మీకు మధ్యలో ఏదైనా మనస్పర్ధము భేదాభిప్రాయం వచ్చినప్పుడు పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని వాటిని బయటికి తీసుకుని రావద్దు. When you forgive, you forget. మీరు మర్చిపోయారంటే దాన్ని పాతి పెట్టేయండి. Bury it. అది పాతి పెట్టేయండి. Never bring it back again. దాన్ని తిరిగి బయటికి తీసుకుని రావద్దు. As God forgave you and forgot your sin, you forgive and forget your partner's sin. ఏ విధంగా అయితే దేవుడు మిమ్మల్ని క్షమించి మర్చిపోయారో అదే విధంగా మీరు కూడా ఎదురు వ్యక్తి ఆ విషయాలన్నిటి కూడా క్షమించి మర్చిపోవాలి. And the fifth thing is set it right as soon as possible. ఐదవది ఎంత వీలైనంత త్వరగా ఆ పని చేయాలి. The Bible says don't let the sun go down on your anger. బైబిల్ చెప్తున్నది, బైబిల్లో రాయబడి ఉంటున్నది, సూర్యుడు అస్తమించే మునిపే మీ యొక్క క్రోధమును చల్లార్చుకోండి. But the longer you keep your anger and longer you keep your resentment, Satan will have a much better chance to destroy you. ఎంత ఎక్కువగా మీ యొక్క జీవితంలో మీరు క్రోధమును కోపమును మీరు ఉంచుకున్నట్లయితే దాచుకుని ఉంచినట్లయితే శైతానుడు మిమ్మల్ని నాశనం చేయడానికి అంత తోడ్పడుతుంటది. Just the earlier you set right, you don't give Satan a chance to destroy you. ఎంత త్వరగా మీరు జీవితంలో చక్కదిద్దుకున్నట్లయితే శైతానికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉంటారు. The sixth thing was make a positive effort. I'm going to speak good words to my partner. I'm going to appreciate my partner and speak loving words. ఆరవదిగా నేను నా భాగస్వామితోటి మంచి విషయాలు మాట్లాడతాను, మంచిగా మాట్లాడతాను, నమ్రతగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను అని ఆ విధంగా క్రియాసాధనంగా చేయటము. Speak loving words, appreciative words. మెచ్చుకునే విధంగా పొగిడే విధంగా మంచి ప్రేమపూరితమైన మాటలు మాట్లాడాలి. Tell your husband or your wife, I love you.
మీ యొక్క భార్యతోటి భర్తతోటి నేను ప్రేమిస్తున్నాను అనే మాటలు చెప్తూ ఉండండి. You may not never have said it before. మీరు ఇంతకు ముందు ఆ విషయంగా చేసి ఉండకపోవచ్చు. Start saying it. ఈ దినం నుంచి మీరు చేయండి. You may say, oh, it's not important. మీరు అనుకోవచ్చు ఇది అంత ఇంపార్టెంట్ కాదు. But I'm telling you, when you speak words out, it will help you to change your attitude also. అయితే మీరు ఎప్పుడైతే మీరు ఈ విధంగా మాట్లాడుతుంటారో మీ యొక్క దృక్పథము మాట్లాడే శైలి కూడా మారుతూ ఉంటుంది. And your words will bring life into your marriage. అయితే మీ యొక్క మాటలు మీ జీవితంలో మరి మార్పును తీసుకుని వస్తాయి. Remember, life and death is in the power of your tongue. అందుకే జీవమరణములు మరి మీ నాలుక వశమే ఉంటున్నవి. And when you speak loving words, you are bringing life into your marriage. అయితే మీరు ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నారో మీ జీవితంలో మీరు మరి జీవాన్ని తీసుకుని And వస్తున్నారు. the last thing we said was express your love in actions. ఆఖరిగా మాట్లాడుకున్నది ఏంటంటే మీరు కార్యసాధకములుగా మీరు మాట్లాడిన మాటలను కార్యసాధనలో పెట్టండి. 1 John chapter 3 verse 18 says, do not just love in words but also in deeds. మరి మొదటి యోహాను 3:18లో కేవలం మాటలతో మాటలుగా కాకుండా అది క్రియాసాధకముగా దాన్ని చేయమని వ్రాయబడి ఉన్నది. Start doing loving things. ఈ దినం నుంచి ఆ విధంగా చేయండి. Buy surprise gifts. మరి మీ యొక్క భాగస్వాములకి ఏదో ఒక ఆశ్చర్యకరమైన ఒక బహుమానాలు కొనండి. Book a vacation and go for a vacation. మరి వారితోటి యొక్క సెలవు దినాన్ని తీసుకుని వారితో బయటికి వెళ్ళండి. Start helping around the house. వారికి ఇంట్లో ఉంటున్న పనుల్లో వారితో సహాయంగా తోడుగా ఉంటూ వారితో పాటు పనులు పంచుకోండి. And your partner will know that you love the person. మీరు ఆ విధంగా చేసినట్లయితే మీ భాగస్వామి మీరు ఆమెను ప్రేమిస్తున్నారని ఆమె గ్రహించగలదు. Now today I will talk about another aspect in a conflict which can be settled biblically. మరి ఇంకొక విషయంలో మరి బైబిల్ పూర్వకంగా ఏ విధంగా మన సమస్యలను ఇంకొక కోణంలో ఏ విధంగా మరి సరిదిద్దుకోవాలో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. Now there are so many marriages where one is a good believer. మరి చాలా వివాహాల్లో ఒక వ్యక్తి ఒక మంచి విశ్వాసగా ఉంటున్నారు. And the other one is either a totally unbeliever following some other religion. మరి తన భాగస్వామి మరి విశ్వాసి కాకుండా ఉండటము లేకపోతే వేరే మతానికి చెందిన వారే ఉండటము. Or he is addicted to some bad habit like drinking. లేకపోతే ఒక దురలవాట్లకు బానిస అయి ఉండటము. Oh, there are many families where the husband is a drunkard. మరి చాలా కుటుంబాల్లో భర్తలు తాగుబోతులుగా ఉంటున్నారు. And that family is such a mess. ఆ కుటుంబములు ఎంతో ఒక గందరగోళంగా మరి ఒక పెద్ద మెస్ అయి ఉంటున్నవి. He'll spend all the money in his drinking. సంపాదించినంతా కూడా దురలవాట్లకు వెచ్చించుతున్నారు. Or maybe a drugs. లేకపోతే డ్రగ్స్ అయి ఉండొచ్చేమో. Some bad habit. ఇంకేదైనా చెడు అలవాటు అయి ఉండొచ్చేమో. And all the money is lost. అదే విధంగా ఉంటున్న డబ్బంతా కూడా మరి నష్టమైపోతున్నదేమో. And a lot of conflicts because of that. ఆ కారణముగా అనేక విధమైన కొట్లాట్లు మనస్పర్ధలు ఉంటున్నవేమో. He come back drunk and beat his wife and children. తాగి వచ్చి తన భార్య బిడ్డలను తంటున్నారేమో. Oh, very common. చాలా సాధారణమైన విషయం In ఏంటంటే India we see millions of families like this. ఈ దినమున మనం లక్షలాది కుటుంబాలు ఆ విధంగా ఉంటూ మనం చూస్తున్నాం. Unhappy. చాలా అసంతోషకరంగా ఉంటున్నవి. Now what is the believing partner, what is he supposed to do? అయితే ఒక విశ్వాసి అయిన భాగస్వామిలో ఒకరు ఏ విధంగా చేయాలి? So many times it becomes so bad that they break up. చాలా సార్లు మరి విడిపోయేంత వరకు కూడా అటువంటి మనస్పర్ధలు So ఏర్పడుతుంటాయి. if you are a believing wife and your husband is a drunkard, what do you do? ఒకవేళ నువ్వు విశ్వాసమైన భార్య అయిన నీ యొక్క భర్త తాగుబోతున్న భర్త అయితే నువ్వు ఏం చేయాలి? How can you bring that unbelieving husband to come to know Jesus Christ? అయితే అవిశ్వాసమైన భర్తను ఏ విధంగా దేవునిలోకి తీసుకురాగలవు? Oh, I've seen many families where the wife will start preaching to him. మరి చాలా కుటుంబాలను నేను చూసి భార్య అటువంటి భర్తకు మరి బోధిస్తున్నట్టుగా నేను Oh, if you చూశాను. do this, you go to hell. ఈ విధంగా చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు. Oh, you're sinning, you're doing this against God. నువ్వు పాపం చేస్తున్నావు, దేవునికి విరోధంగా పాపం God చేస్తున్నావు. will judge you. దేవుడు నిన్ను న్యాయంకు తీర్పులోకి He'll punish you. ఆయనకు మరి శిక్ష విధిస్తారు. Oh, keep on preaching. మరి తన భర్తకు ఎంతగానో బోధ చేస్తూ Oh, ఉన్నాడు. she'll go and hear the message on Sunday. The pastor will teach us. She'll come and hit the husband with that message. మరి పాస్టర్ గారి ఆదివారం చెప్పిన వాక్యాన్ని ఆధారంగా తీసుకుని ఆ వాక్యాన్ని వచ్చి తన భర్తకు వ్యతిరేకంగా అదే ప్రసంగాన్ని చేస్తూ ఉంటారు. And they keep on, trying to change them by preaching to them. మరి ఎంతగానో వారు మారాలన్న విధంగా ప్రయత్నం చేస్తూ వారికి అన్ని బోధ చేస్తూ ఉంటారు. Your intention is good. నీ యొక్క ఉద్దేశం మంచిదే. You want to save your husband. నీ యొక్క భర్తను You want రక్షించాలనుకుంటున్నావు. him to come to Christ. నువ్వు అతడు దేవుని తెలుసుకోవాలని కోరుతున్నావు. But you're going the wrong way. అయితే నువ్వు తప్పు మార్గంలో The వెళ్తున్నావు. Bible doesn't say go and hit him on the head every day with the Bible, with the word of God. Doesn't say that. బైబిల్లో ఈ విధంగా రాయలేదు నువ్వు ప్రతిదినమున అతని వాక్యంతో అతన్ని గద్దించు, అతన్ని పరీక్షించు అని. When I was studying in college, నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో I attended one Christian meeting. నేను ఒక క్రైస్తవ కూటమునకు వెళ్ళాను. And it was a Haggai, one of the teachers was a man from Haggai Institute. అయితే వారిలో ఒక వ్యక్తి హగ్గై ఇన్స్టిట్యూట్ టీచర్కి సంబంధించిన వ్యక్తి అంటున్నాడు. And it's a very world famous institute for Bible teaching. అయితే అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైబిల్ తరబిదిచ్చే ఒక సంస్థ అంటున్నది. And he was one of the teachers. అందులో వ్యక్తి అందులో ఒక
మరి టీచర్గా ఉంటున్నారు, గురువుగా ఉంటున్నారు. And he gave his testimony. ఆయన తన జీవిత సాక్ష్యం పంచుకున్నారు. This is where I learned how a person should deal with a person who is a drunkard, how to deal with them. నేను అందులో నేర్చుకున్నాను, ఒక తాగుబోతైన భర్తతో ఏ విధంగా తన భార్య సమాధానపరచబడాలి. He was a drunkard. Before he came to Christ, he was a drunkard. ఆ వ్యక్తి దేవుని తెలుసుకోవడానికి ముందు ఒక పెద్ద తాగుబోతుగా ఉంటున్నాడు. And his wife was a good believer. అతని భార్య ఎంతో గొప్ప విశ్వాసి ఉంటున్నది. Oh, she used to love the Lord. ఆమె ఎంతగానో దేవుని ప్రేమిస్తున్నది. But this guy used to drink every day and get drunk. అయితే ఇతను ప్రతిదినము మద్యం తాగి మందు మత్తులో ఉంటుంటాడు. And he said, "Oh brother, I used to drive in the night and after drinking. I don't know how I used to get back home. I used to drive high speeds on the roads in the night." నేను రాత్రి తాగి మద్యం తాగి ఎంతో వేగంగా వాహనాన్ని నడుపుతూ వస్తున్నాను. నేను ఏ విధంగా ఇల్లు చేరవాడినో నాకే తెలియదు. I don't even remember where I drove. నేను ఎక్కడ నడిపానో కూడా నాకు తెలియదు. I used to be so drunk. నేను ఎంతగానో తాగి మద్యం వస్తూనే ఉండేవాడిని. But you know what he said? What changed me was watching my wife. ఏది నా జీవితాన్ని మార్చివేసిందంటే నా యొక్క భార్య జీవితాన్ని. His wife was a very gentle person. అతని భార్య ఎంతో నమ్రత కలిగిన స్త్రీ అయినది. She never preached to him. ఆమె ఎప్పుడు కూడా తన భర్తకు బోధించలేదు. When he used to drink and go, she never used to preach to him. అతడు ఎప్పుడు తాగి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆమె అతనికి బోధించలేదు. She was very gentle. ఆమె ఎంతో నెమ్మదిగా నమ్రతగా ఉండేది. Night she'll go and pray for her husband. Lord, touch my husband. వెళ్ళి అతని భర్త కొరకు ప్రార్థన చేస్తున్న, ప్రభువా నా భర్తను ముట్టు. She brought all her sorrows to God. ఆమె తన హృదయం అంత వేదనంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేది. See, when you cry out to God, God hears you. నువ్వు ఎప్పుడైతే నీ వేదన దేవుని కుమ్మరిస్తావో ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. He knows your sorrows and pain. ఆయన నీ యొక్క బాధలు దుఃఖములు ఆయనకు తెలుసు. But she obeyed the word of God in how to deal with her husband. అయితే తన భర్త ఏ విధంగా తను ప్రవర్తించాలన్నది దేవుని సన్నిధిలో ఆమె నేర్చుకున్నది. And this man testified in his testimony, my wife, her behavior is what changed my life. నా భార్య యొక్క జీవిత శైలి నన్ను రక్షించినది అని అతను సాక్ష్యం చెప్తున్నారు. She said every day he comes home, he'll say, bring me a glass of whiskey. ప్రతిదినము వచ్చిన వెంటనే నాకు ఒక విస్కీ తీసుకొని రా గ్లాసులో అని చెప్తూ ఉండేవాడు And భార్యకి. she did not say, hey, what are you doing? This is sin. Don't you know what the Bible says about whiskey? Drink. వెంటనే నువ్వేం చేస్తున్నావు, ఇది బైబిల్లో రాయబడిన తప్పున్నది అని ఆమె ఎప్పుడు అతనికి బోధించలేదు. She never preached to him. ఆమె ఎప్పుడు కూడా తిరిగి అతనికి బోధ చేయలేదు. She submitted. ఆమె ఎంతగానో మౌనంగా అంగీకరించింది. She would go, bring the glass and give it to him. వెళ్ళి గ్లాస్ తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టేది. Then later on she would go, Lord, have mercy upon my husband. తర్వాత వెళ్ళి ప్రభువా నా భర్త మీద కనికరించు అని Change him, Lord. నా ఆయన మార్చు అని ప్రార్థించేది. She brought her problem to the one who had the solution. అయితే తన సమస్యను ఎవరైతే సమాధానపరచగలరో ఆయన సన్నిధిలో మరి వెల్లడించింది. Many families, because the wives do not know how to deal with the situation, they have severe conflicts and it breaks up. చాలా మంది కుటుంబాల్లో భార్యలు తమ భర్తను ఏ విధంగా మార్చుకోవాలో తెలియక వారికి బోధించి మరి అనేక సమస్యల్లో ఉంటున్నారు. The wife feels that no, I must tell him this is wrong. I must show him the Bible verses where it says you will go to hell. So they open the verses and keep on preaching. అయితే భార్యలు చాలా మటుకు లేదు నా భర్తకు నేను చెప్పాల్సిందే, ఈ వాక్యానుసారంగా అతడు నరకానికి వెళ్తాడు అని బైబిల్లో వాక్యం తీసి చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. And but this wife never did that. అయితే ఇతని భార్య ఏ విధంగా ఎప్పుడు అలా విధంగా చేయలేదు. 1 or 2 years. ఒక 2 సంవత్సరాల తర్వాత. And he used to watch his wife's behavior. అయితే ఈ వ్యక్తి తన భార్య యొక్క ప్రవర్తనను చూస్తూ ఉండేవాడు. And it was working in his heart. ఆయన హృదయంలో పనిచేస్తూ ఉన్నది. And he started feeling ashamed of himself. ఆయన తన గురించి తాను సిగ్గుపడుతూ ఉన్నాడు. She's such a nice person. నా భార్య ఎంతో నమ్రత కలిగినది. So gentle. ఎంత నమ్రత కలిగినది. And look at me, such a idiot, I'm drinking. నన్ను చూసుకుంటే నేను ఎంత వెర్రివాడిగా తాగుబోతులుగా ఉంటున్నాను. He started realizing what he was doing. అతను తను ఏం చేస్తున్నాడో తను గ్రహింపు కలిగినది. And he came to know Christ. అతను దేవుని తెలుసుకోగలిగాడు. He accepted Jesus Christ into his life. అతను తన జీవితంలో యేసు ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరించాడు. And now he is a teacher of the word of God. ఈ దినమున అతడు బైబిల్ యొక్క బోధకుడిగా ఉంటున్నాడు. The Bible says in 1 Peter chapter 3. బైబిల్లో 1 పేతురు 3వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది. It's very clear but how you are supposed to deal with a person who is not a believer. అందులో నీ యొక్క భర్త అవిశ్వాసి అయితే అతనితో ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలి అన్న విషయం రాయబడి ఉంటున్నది. 1 Peter chapter 3 verse 1 and 2. 1 పేతురు 3వ అధ్యాయము 1-2 వచనాలు. Likewise you wives be in subjection to your own husbands, so that if any does not obey the word, they also may without the word be won by the lifestyle and the gentleness submission of their wives. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడుచును. Without the word it says, even without the preaching. అతనికి బోధింపకుండటియే just by observing the behavior of the wife.
ఆ భార్య యొక్క ప్రవర్తనను చూచి they will be convicted of their own sin. వారి భర్తలు వారి పాపముల నిమిత్తమై వారు పశ్చాత్తాపడెదరు. And it says in verse 2, రెండవ వచనంలో రాయబడి ఉంటుంది, while they behold your chaste conversation coupled with fear, means gentle behavior, gentle submissive behavior, while they observe that, they will be convicted. వారు భయంతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చు. So if you have a husband, your partner is in a bad habit and addiction and you're not able to change it, you do this. ఒకవేళ నీ యొక్క భర్త, నీ భాగస్వామ్యులు ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే నువ్వు ఇదే విధంగా ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. Don't preach to him. అతనికి నువ్వు బోధించవద్దు. When he comes drunk from the work, అతడు తన ఉద్యోగం నుంచి త్రాగి ఇంటికి వచ్చినప్పుడు make a nice biryani. అతనికి చక్కటి బిర్యానీ తయారు చేసి ఉంచు. Be gentle. అతనితో ఎంతో నమ్రతగా ఆయన సన్నిధిలో ఉండు. Lovingly feed him. ఆయనతో ఎంతో ప్రేమగా ఆయనకి. Don't say anything. ఆయన ఏమీ అనదు. Don't shout at him, what a idiot you are, look, you're drunk and came, what a stupid man. Don't shout at him. అతని ఎడల మీరు కోపంగా మరి అరవద్దు. ఎందుకు ఇట్లాంటి వెరి పనులు చేస్తూ తాగిబోతుగా ఇంటికి వచ్చావని. Be very gentle. ఎంతో నమ్రతగా ఉండండి. Then you go to your room alone. అప్పుడు మీ రూమ్ కు ఒంటరిగా వెళ్ళండి. Say, Lord, ప్రభువా, I am following what your word says. మీరు ఏం చెప్పారో నీ వాక్యానుసారంగా నేను చేస్తున్నాను. You said be in subjection to your husband, I am doing that. మీరు మీ భర్తకు లోబడి ఉండండి, మీరు చెప్పిన విధంగా నేను అదే విధంగా ఉంటున్నాను. You said be kind and gentle, I am being that. మీరు చాలా ప్రేమ కలిగి దీనత్వంతో ఉండండి అంటున్నారు, నేను అదే విధంగా ఉంటున్నాను. Now you do your part. నీ పని మీరు చేయండి. I am obeying your word. నీ వాక్యం నేను పాటిస్తున్నాను. Now you do your part and touch my husband. నీ యొక్క భాగం మీరు చేసి నా భర్తను ముట్టండి. See, when you go according to the word of God, God will answer your prayer. ఎప్పుడైతే వాక్యానుసారంగా మీరు దేవుణ్ణి ప్రార్థించారో దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తారు. See, one preacher said, God is not obliged to answer every prayer that you pray. మనం ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకించాల్సిన అవసరం లేదు. But he is obliged to do what his word says. అయితే ఆయన వాక్యంలో సారంగా చెప్పబడిన ప్రకారంగా ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా ఆలకించేవాడు అంటున్నారు. Because his word will never fail. ఎందుకంటే ఆయన వాక్యము ఎప్పుడు విఫలము కాదు. He will always fulfill his word. ఆయన వాక్యాన్ని ఆయన ఎల్లప్పుడూ నెరవేర్చేవారు అంటున్నారు. You do your part and say, God, I have done my part, now you do your part. God will do it. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి, నీ దేవుని దేవా మీరు చేయవలసిన పని మీరు చేయండి అని ఆయన చేతికి అప్పగించండి. And I have also seen people where they did not obey this and then the family broke up. ఈ విధంగా మరి పాటించిన కుటుంబాలను నేను ఎన్నో కుటుంబాలు చూసాను, వారి కుటుంబాలు నాశనం అయిపోయినవి. And it happens because you don't obey the word of God, don't go in line with the word of God, you will destroy your marriage. ఒకవేళ మీరు దేవుని వాక్యానుసారంగా మీ జీవితంలో మీరు నడుచుకున్నట్లయితే మీ యొక్క కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటవి. I have seen not just one instance where the marriage was saved, but I have seen multiple instances where the wives obeyed this and the husbands changed completely. నేను ఇక ఉదాహరణ మాత్రమే కాదు, అనేక జీవితాలను నేను చూశాను. ఎక్కడైతే భార్య విధేయురాలై మరి భర్త కొరకు ప్రార్థన చేసిందో, మరి దురలవాట్లు ఉన్నటువంటి భర్త మరి దేవుని సన్నిధికి రావటం మరి మారటం నేను చూశాను. And those husbands who were drunkards, they became preachers. ఒకప్పుడు తాగుబోతులైనటువంటి వ్యక్తులు ఈ దినమున ఒక మంచి ప్రసంగికులుగా ఉపదేశకులుగా ఉంటున్నారు. Because this is what, when you obey the word of God, it will produce fruit in your life. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యకు విధేయులై ఉంటారో మీ జీవితంలో ఫలములు మీరు ఫలించేవారుగా ఉంటారు. Now, how are you going about your family? మీ జీవితంలో మీ సమస్యలను బట్టి మీరు ఏ విధంగా వెళ్తున్నారు? Have you been fighting with the husband because of his bad habit? మీ యొక్క భర్త దుర్వాట్లను బట్టి మీరు మీ భర్తతో మీరు పోట్లాడుతున్నారా? Have you seen any change in your husband? ఆయన జీవితంలో ఏదైనా మార్పు మీరు చూస్తున్నారా? Maybe you are seeing that he's getting more and more drunk, he's getting worse. ప్రతి దినము మరి ఇంకా తీవ్రంగా మరి పాడైపోవటం మీరు చూస్తున్నారేమో. Change your ways now. మీ యొక్క పద్ధతిని మార్చుకోండి. Make a decision. మీరు ఒక తీర్మానం చేసుకోండి. From today I'm not going to I'm not going to preach to my husband. ఈ దినము నుంచి నేను నా భార్యకి ఇటువంటి విధంగా బోధించను అని మీరు తీర్మానం చేసుకోండి. I will not shout at him. ఆయనకి ఇట్లా నేను క్రోధముగా మాట్లాడను. I will speak gentle. ఆయనతో నేను మరి నమ్రతగా ఆయనతో మాట్లాడతాను. I will obey him. ఆయన నేను అంగీకరించి ఆయన వెంబడిస్తాను. I'm going to submit to him. నేను ఆయనకి విధేయురాలై జీవిస్తాను. And I'm going to trust God. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతాను. Make a strong decision. మీరు ఒక గట్టి తీర్మానం చేసినట్లయితే from today change your behavior. ఈ దినము నుంచి మీ ప్రవర్తన మీరు మార్చినట్లయితే soon you will see a change in your husband. తప్పకుండా మీ యొక్క భర్తల జీవితంలో మార్పు మీరు చూడగలుగుతారు. And when you start praying, say, Lord, I am obeying you, now you do your part. మీరు వెంటనే మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ప్రభువా నేను నీ వాక్యానుసారంగా విధేయుడై నేను చేస్తున్నాను, మీ కార్యం మీరు చేయండి. And you will see God touching your husband and changing his life. మీరు చూస్తారు దేవుడు మీ యొక్క కుటుంబాలను దర్శించి వారి జీవితంలో మార్చడం మీరు చూస్తారు. See, we cannot do such things. People are bound by addictions, we cannot change them. ఎవరన్నా
మరి బానిసలైతే దురలవాట్లకు బానిసలైతే వారిని మనం మార్చలేము. Even if, forget about addiction, if the person is in another religion, you cannot bring them to accept Christ. They won't accept. ఏదో ఒక వ్యక్తి ఒకవేళ మీ భాగస్వామ్య వ్యక్తి మరి వేరే మతంను పాటించేవాడైతే మీరు అతన్ని మీ మతంలోనికి మరి ఈ మతంలోనికి మీరు తీసుకుని రాలేరు. But as a Christian wife, be gentle. అయితే దేవుని వాక్యంలో మీరు దీనత్వం కలిగి ఉండండి. And the husband who does not believe, by seeing your behavior, he will believe. మరి విశ్వసించని నీ భర్త నీ మంచి ప్రవర్తనను బట్టి విశ్వసించడానికి సహాయపడుతుంది. Because the Bible promises it. ఎందుకంటే దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడి ఉన్నది. And the word of God never goes wrong. దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా మరి సఫలీకృతంగా ఉండదు. Whatever the Bible says, it will happen. దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో తప్పకుండా నెరవేరుతున్నది. We may make mistakes, but the word of God never makes a mistake. మనం తప్పులు చేయొచ్చు కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా తప్పుగా ఉండదు. Always remember, apply the word of God in your life and you will see the fruit in your life. మరి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో మీరు అలవటించి పాటించినట్లయితే దేవుని ఆత్మ ఫలములు మీరు మీ జీవితంలో చూస్తారు. From today, make a decision. ఈ దినం నుంచి ఒక తీర్మానం చేసుకోండి. I am going to be gentle. నేను చాలా దీనత్వం కలిగి నమ్రతగా ఉంటాను. I am not going to hit my partner with the Bible. నేను నా భాగస్వామిని మరి బైబిల్తో నేను కొట్టను. But I am just going to pray silently before the Lord. I am going to pray. నేను నెమ్మదిగా మౌననే నా దేవుని సన్నిధిలో నా హృదయ వేదన నేను కుమ్మరిస్తాను. But I will be gentle and submissive. అయితే నేను విధేయురాలై నమ్మకంగా ఉంటాను. And I guarantee you, your life will change. నేను నిశ్చయత నేను మీకు చెప్తున్నాను, మీరు దేవుని ఆశీర్వాదాలను పొందుకోగలరు. Your husband will be sanctified by God's word. దేవుని వాక్యం ద్వారా నీ భర్త పవిత్రపరచబడతాడు. Your children will be blessed. మీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. Because a strong family is a blessing to the children. ఎందుకంటే ఒక మంచి గట్టి కుటుంబము మరి దేవుని మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Otherwise your children will be torn between that religion and this religion. They don't know where to go, confused. లేకపోతే మీ బిడ్డలు మరి కొంతమంది ఆ మతంలో కొంతమంది ఈ మతంలోకి వెళ్ళి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. Now why don't you do one thing? మీరు ఎందుకు ఈ ఒక విషయం చేయకూడదు? If you have not accepted Christ, ఒకవేళ మీరు దేవుణ్ణి మీ రక్షకుడిగా why don't you do that today? ఎందుకు ఈ దినమున మీరు ఆ పని చేయకూడదు? Because once you come to Christ, he will start acting in your life. He will start working in your marriage. ఎప్పుడైతే మీరు దేవుని ఎదుకు వచ్చినారో ఆయన మీ జీవితంలో కార్యసాధన మొదలు పెడతారు. He has all the solutions to your problem. మీకున్న సమస్యలన్నిటికీ ఆయన దగ్గర సమాధానం ఉన్నది. First come to know him. మొదట ఆయన తెలుసుకుంటానికి ఆయన సన్నిధికి రండి. And then walk in obedience to the word of God. ఆ తర్వాత ఆ వాక్యానుసారంగా విధేయులు ఆయనతో పాటు మీరు నడవండి. If you have not known Jesus Christ, ఒకవేళ మీకు దేవుడి తెలియనట్లయితే, if you are watching this program, మీరు యేసు తెలియనట్లయితే, మీరు ప్రోగ్రామ్ ని చూస్తున్నట్లయితే, and you have never made a decision to follow Jesus Christ, అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఒక తీర్మానం నేను యేసుని వెంబడిస్తున్న తీర్మానం చేసుకున్నట్లయితే, then make a decision today. ఈ దినమున మీరు ఒక తీర్మానం చేసుకోండి. Your life will surely change. మీ జీవితం తప్పకుండా మారుతున్నది. Your family will become beautiful. మీ యొక్క కుటుంబం ఆనందకరంగా మారుతున్నది. Your conflicts will be resolved. మీకున్న సమస్యలన్నీ కూడా మరి There సమాధానం will be happiness in your marriage. మీ యొక్క జీవితంలో ఆనందం వస్తున్నది. Isn't that what you want? ఇది మీకు కావాలి కదా? You don't want happiness in your marriage? మీ యొక్క కుటుంబ వివాహ బంధంలో మీకు మరి ఆనందం అక్కర్లేదా? Everyone wants it. ప్రతి ఒక్కరికి సంతోషం But you కావాలి. don't know what to do. That's why your marriages are not setting right. అయితే ఏం చేయాలో తెలియదు, అందుకని మీకు వివాహ బంధములు ఆనందకరంగా లేవు. Take the first step today. మొదటి అడుగును మీరు తీయండి ఈ రోజు. Commit your life to Jesus. మీ జీవితంలో దేవునికి సమర్పించండి. Sincerely accept him. నిజంగా ఆయన్ని మీరు ఆహ్వానించి అంగీకరించండి. Repent of all your sins. మీరు చేసిన పాపములన్నిటితో పశ్చాత్తాపడండి. Pray with me. నాతో కూడా ప్రార్థన చేయండి. Sincerely, and God will hear your prayer. మరి మీరు నిజంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. Lord Jesus, ప్రభువైన యేసు, I'm a sinner. నేను పాపిని. I have lived all my life as I wanted. నా ఇష్టానుసారంగా నా జీవితం అంతా నేను జీవిస్తూ వచ్చాను. I've been addicted to alcohol and all bad habits. నేను మరి మద్యపానానికి ప్రతి విధమైన దురలవాట్లకు నేను బానిసనై జీవించాను. Forgive me, Lord. నన్ను క్షమించు యేసు. I have messed up my life. నా జీవితాన్ని నేను మరి ఒక బురదగా చేసుకుని ఉంటున్నాను. I have spoiled my family. నా కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాను. Help me, Lord. నాకు సహాయపడండి. Forgive all my sins. నేను చేసిన పాపాలన్నిటిని క్షమించండి. Cleanse me with your precious blood. నీ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధులను చేయండి. I believe you died on the cross for me. నీవు నా కొరకు చనిపోయారని నేను And I విశ్వసిస్తున్నాను. believe you rose again. నేను విశ్వసిస్తున్నాను మీరు తిరిగి పునరుద్ధరించబడ్డారని. Come into my heart, Lord నా Jesus. హృదయంలోకి రండి యేసు. Change my life. నా జీవితాన్ని మార్చండి. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసుకోండి. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Father, I pray for all those who are sick. ప్రభువా, రోగగ్రస్తులందరి కొరకు నేను ప్రార్థన Whoever చేస్తున్నాను. is watching me and is sick in their body, Father, have mercy upon them. అయ్యా, ఈ యొక్క టెలికాస్ట్ చూసిన వాళ్ళు ఎవరెవరైతే మరి రోగగ్రస్తులై మరి ఇబ్బందుల్లో ఉన్నారో అందరి కొరకు ప్రార్థన Heal చేస్తున్నాను. them, Lord Jesus. ప్రభువా, వారిని స్వస్థపరచండి. Release your favor upon them. అయ్యా, నీ యొక్క కటాక్షం వారి మీద కుమ్మరించండి. Command that sickness to go in Jesus' name. నేను వారి జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని నేను యేసు నామములో
గద్దిస్తున్నాను. break every curse upon you. వారి జీవితంలో ఉన్న ప్రతి శ్రాపమును త్రుంచి I వేస్తున్నాను. release God's favor upon you. వారి జీవితంలో నీ కటాక్షమును కుమ్మరిస్తున్నాను. Whatever be your sickness, వారి జీవితంలో ఎటువంటి వ్యాధి అయినప్పటికీ కూడా command it to go in Jesus' name. నేను దాన్ని యేసు నామములో అక్కడి నుంచి దూరపరచడానికి ఆజ్ఞాపిస్తున్నాను. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందండి. In Jesus' name I pray. యేసు పరిశుద్ధనామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును And గాక. may He bless your marriage. ఆయన మీ యొక్క వివాహ బంధమును ఆశీర్వదించును May He గాక. give you a beautiful marriage ఆయన మీకు ఒక మంచి వివాహ బంధం ఇవ్వాలి. and a happy marriage. ఒక సంతోషకరమైన వివాహము. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let my heart be the temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. I want to offer the sacrifice of